హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది మారుతి సుజుకి వాళ్ళు రిలీజ్ చేసిన సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీలో ది బెస్ట్ కార్ అని అవార్డు వచ్చిన కార్ ఉంది మన దగ్గర. ది మారుతి సుజుకి విటారా బ్రెజా ZDI ప్లస్ డ్యూయల్ టోన్లో ఉంది. ఈ పర్టికులర్ కారు మనకి 2019లో వచ్చింది అండ్ 2016లో మనకి డిఫరెంట్ లుక్లో వచ్చింది. 2019లో మనకి డిఫరెంట్ లుక్లో వచ్చింది. మనకి ఈ కారు 2016లో రిలీజ్ అయింది. మనకి 2012లో మనకి ఇమేజెస్ చూపించారు, బట్ నేమ్ వచ్చేసి XA ఆల్ఫా ఉంది. కానీ లుక్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ అండ్ 2016లో లుక్ అండ్ నేమ్ కూడా చేంజ్ చేసి మనకి రిలీజ్ చేశారు. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 7.8 lakhs ఇచ్చారు. మనకి టాప్ ఎండ్ వచ్చేసి 9.80 lakhs ఉంది. అండ్ మనకి ఈ కారు వచ్చేసి సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీలో ఫస్ట్ అటెంప్ట్లోనే ది బెస్ట్ ఇచ్చారు అండ్ అవార్డు కూడా చాలా వచ్చాయి. అండ్ ఎస్యూవీ కాంపాక్ట్లో మనకి 4th అటెంప్ట్లో ది బెస్ట్ ఉంది. ఫోర్త్ అటెంప్ట్ అంటే మనకి ఫస్ట్ వచ్చేసి సుజుకి జిప్సీ ఉంది అండ్ సెకండ్ వచ్చేసి మనకి విటారా బ్రెజా ఉంది. థర్డ్ వచ్చేసి SX4 ఉంది. ఫోర్త్ వచ్చేసి S-Cross ఉంది. మనకి కార్ చూసుకుంటే మనకి విటారా బ్రెజా డైమెన్షన్ చూసుకుంటే లెంత్ వచ్చేసి 3995 mm ఉంది అండ్ విడ్త్ వచ్చేసి మనకి 1790 mm ఉంది. హైట్ వచ్చేసి మనకి 1640 mm ఉంది అండ్ వీల్ బేస్ వచ్చేసి మనకి 2500 mm ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీలో మనకి గ్రౌండ్ క్లియరెన్స్, వీల్ బేస్, హైట్, లెంత్, విడ్త్ అనేది ది బెస్ట్ కూడా ఉన్నాయి. మనకి ఇంజన్ హుడ్ చూసుకుంటే మనకి నార్మల్ వెయిట్ ఉంది. ఇక్కడ ఇన్సులేషన్ ఉంది. మనకి ఇది మాన్యువల్ సపోర్ట్ ఉంది. మనకి ఇక్కడ పెట్టాను. అండ్ మనకి ఇంజన్ చూసుకుంటే సుజుకి DDIS ఇంజన్ ఉంది. సుజుకి DDIS అంటే డీజిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్. ఇది వచ్చేసి 1.3 లీటర్ డీజిల్ ఇంజన్. మనకి మోడల్ వచ్చేసి D13L ఉంటుంది. మనకి D13L ఉంటుంది. అక్కడ కూలెంట్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్, బ్యాటరీ ఉంది. మనకి ఇది వచ్చేసి కొంచెం క్యాబిన్కి, బంపర్కి కొంచెం మిడిల్లో ఉంటుంది. మనకి స్పేస్ కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే ఇది 1.3 లీటర్ డీజిల్ ఇంజన్. మనకి క్యూబిక్ కెపాసిటీ, బోర్ స్ట్రోక్ కూడా కొంచెం తక్కువలో ఉంటుంది కాబట్టి స్పేస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి స్పేస్ మిగులుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు. సుజుకి బ్యాడ్జ్ ఇచ్చారు క్రోమ్లో. అండ్ హెడ్ లైట్స్ చూసుకుంటే హాలోజన్ హై బీమ్, ప్రొజెక్టర్ లో బీమ్, LED DRLs, హాలోజన్ ఇండికేటర్స్, హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్. ఇక్కడ మనకు చూసుకుంటే బ్లాక్లో ఇచ్చారు. అండ్ మనకి స్కిడ్ ప్లేట్ చూసుకుంటే సిల్వర్లో ఇచ్చారు. అండ్ మనకి సైడ్లో చూసుకుంటే డ్యూయల్ టోన్లో ఇచ్చారు. మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వలేదు, అదొక బ్యాడ్ కూడా చెప్పొచ్చు. అండ్ మనకి రూఫ్ రైల్స్ వచ్చేసి సిల్వర్లో ఇచ్చారు. మనకి సైడ్ లుక్ చూసుకుంటే మనకి కింద వచ్చేసి మనకి సిల్వర్ క్రోమ్లోనే మనకి ఒక బోల్డ్ డిజైన్లో ఇచ్చారు. అండ్ కింద చూసుకుంటే బ్లాక్లో ఇచ్చారు. దీని కలర్ వచ్చేసి ఫైరీ రెడ్. అండ్ మనకి టైర్స్ చూసుకుంటే 215/60 R16 ఇంచెస్. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మ్యాక్ఫర్సన్ స్ట్రట్ కాయిల్ స్ప్రింగ్. అండ్ మనకి ది టైర్స్ వచ్చేసి అలాయ్ వీల్స్. అండ్ ఫ్రంట్ బ్రేక్స్ వచ్చేసి డిస్క్. అండ్ బ్యాక్ టైర్స్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి అలాయ్ వీల్స్ ఏమో మనకి రేంజ్ రోవర్లో కూడా సేమ్ ఉంటుంది, సేమ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. అండ్ జాగ్వార్లో కూడా కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, కాకపోతే దాని టైర్స్ ఏదైనా డిఫరెంట్ ఉంటాయి. మనకి టైర్ గ్రిప్ కూడా చాలా బెటర్గా ఉంది MRF వాళ్ళది. అండ్ మనకి సస్పెన్షన్ చూసుకుంటే 2016 నుంచి 2019లో మనకి చాలా డిఫరెన్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్ చూసుకుంటే మనకి సిల్వర్ క్రోమ్లో మనకి సుజుకి బ్యాడ్జింగ్ ఇచ్చారు. విటారా బ్రెజా అని మనకి ఇక్కడ సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు. ఇదంతా సిల్వర్ క్రోమ్ గార్నిష్. మనకి చాలా లుక్ కూడా ఉంది బ్యాక్ నుంచి. మనకి హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు, హాలోజన్ రివర్స్ ఇచ్చారు. అండ్ మనకి టెయిల్ లైట్స్ చూసుకుంటే LEDలో ఇచ్చారు. అండ్ మనకి కింద చూసుకుంటే రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. మనకి కింద స్కిడ్ ప్లేట్ చూసుకుంటే కూడా సిల్వర్లో ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసి 4 సెన్సార్స్ ఇచ్చారు. 1 2 3 4 సెన్సార్స్. అండ్ ఇక్కడ రివర్స్ కెమెరా ఇచ్చారు.
మనకి బూట్ ఓపెన్ చేసుకుంటే ఇది వచ్చేసి 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే 12 వోల్టేజ్ పవర్ సాకెట్ ఉంది, ఇక్కడ క్యాబిన్ లైట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే హుక్ ఇక్కడ చూసుకుంటే ఏమైనా స్టోరేజ్ ప్లేస్ చేసుకోవచ్చు. టైర్స్ చూసుకుంటే మనకి ఇది స్టీల్ టైర్ వచ్చింది, సేమ్ 215/60 R16 ఇంచెస్ టైర్, రేడియల్ టైర్. మనకి రేర్ సీట్స్ చూసుకుంటే మనకి 60:40 స్ప్లిట్ సీట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి హైడ్రాలిక్, ఇది వచ్చేసి బోట్. మనకి బూట్లో ఏముంది కంపెనీకి అదొక బెస్ట్. ఇప్పుడు వచ్చేటవన్నీ ఇక్కడ రివర్స్ కెమెరా, నెంబర్ ప్లేట్, లైట్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఎలక్ట్రికల్లీ టెయిల్ గేట్ ఓపెనర్ చూడండి. ఇక్కడ వచ్చేసి రేర్ వైపర్ అండ్ డీఫాగర్, డెమిస్టర్. అండ్ మనకి ఫ్యూయల్ లీడ్ కూడా ఎలక్ట్రికల్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 48 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మనం రేర్ సీట్స్లో చూసుకుంటే 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్ బ్లాక్లో ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఫైబర్ ఇచ్చారు, ప్లాస్టిక్ ఫైబర్ ఇది. అండ్ మనకి పవర్ విండో, బ్యాక్ రేర్ సీట్ కూడా పవర్ విండో ఇచ్చారు. మనకి ఇక్కడ బ్యాగ్ చూసుకుంటే ఒక మంచి గ్రిప్ లాగా మనకి బాగా వర్క్ చేస్తుంది కూడా. అండ్ మనకి రేర్ సీట్స్ చూసుకుంటే 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు అడ్జస్టబుల్వి. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ మనం లెగ్ రూమ్ చూసుకుంటే మనకి చాలానే ఉంది, బెటర్ కూడా ఉంది. మనకి నీ రూమ్ కూడా బెస్ట్లో ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా మనకి చాలా 6 ఫీట్ వరకు మనకు మెయింటైన్ చేయగలుగుతాము హైట్ కూడా. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి క్యాబిన్ లైట్ ఇచ్చారు, అక్కడ క్యాబిన్ లైట్ 2 క్యాబిన్ లైట్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్ ఇచ్చారు, ఇక్కడ కోట్ హుక్ ఇచ్చారు, ఇక్కడ కూడా కోట్ హుక్, హ్యాండిల్. మనకి సీట్ బెల్ట్ చూసుకుంటే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇచ్చారు. మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇచ్చారు విత్ ప్రిటెన్షనర్ ఇచ్చారు మనకి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్ కూడా బెస్ట్ ప్లేస్లో ఉన్నట్టు మనకు ఫీల్ అవుతాం. అండ్ మనకి ఫ్రంట్ సీట్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి కీలెస్ ఎంట్రీ. మనకి కీ ఆన్ ఆఫ్. ఇక్కడ మనం చూసుకుంటే 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ మనకి బుక్ షెల్ఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు ఓపెనర్. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ ఫైబర్లో ఇచ్చారు, ఒక ప్లాస్టిక్లో ఉంది. అండ్ మనకి ఇది చూసుకుంటే విండోస్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ లాక్. ఇదేమో డోర్స్ లాక్, అన్లాక్. అండ్ మనకి 4 విండోస్ ఆర్ పవర్ విండోస్ ఇచ్చారు. ఓన్లీ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఇచ్చారు విత్ యాంటీ పిచ్ కూడా ఇచ్చారు. యాంటీ పిచ్ అంటే మనకి ఏదైనా బాల్ వచ్చినా కానీ ఏదైనా ఐటమ్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. మనకి సీట్ చూసుకుంటే హైట్ అడ్జస్టబుల్ అండ్ స్ప్లిట్ సీట్ ఉంది. మనకి హైట్ అడ్జస్టబుల్ 6 వేస్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే హెడ్ లైట్ లెవెలర్ ఉంది. ఇది వచ్చేసి మనకి ORVMs అడ్జస్టబుల్. ORVMs ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ చూడవచ్చు మీరు. నేను తర్వాత చూసా. ఇక్కడ మనకి సీట్లో చూసుకుంటే మనకి ఇంటీరియర్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి క్యాబిన్ లైట్ వచ్చింది, ఇక్కడ ఆన్ ఆఫ్, మనకి డోర్ ఆన్ ఆఫ్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు బట్ కోట్ హుక్ ఇవ్వలేదు. మనకి ఇక్కడ కో డ్రైవర్ ప్యాసింజర్ చూసుకుంటే మనకి సన్ వైజర్కి వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు విత్ ల్యాంప్ కూడా ఇచ్చారు. ల్యాంప్ కానీ మాన్యువల్గా ఉంది, ఆటో లేదు. అండ్ మనం డ్రైవర్ సైడ్ కూడా చూసుకుంటే మనకి ఓన్లీ సన్ వైజర్ ఉంది బట్ వ్యానిటీ మిర్రర్ లేదు. టికెట్ హోల్డర్ ఉంది, గ్లాస్ హోల్డర్ ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే గ్లాస్ హోల్డర్. మనకి ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చూసుకుంటే ఇది ఆటోమేటిక్ లేదు, ఓన్లీ మాన్యువల్గా ఉంది. మనకి మాన్యువల్ అంటే కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. మనకి ఇదంతా మనకు వచ్చేసి ప్లాస్టిక్ అనేది ఉంది. మనకి ఇదంతా వచ్చేసి పియానో బ్లాక్ కలర్ ఉంది. అండ్ మనకి ఈ అప్పర్ గ్లవ్ బాక్స్ చూసుకుంటే మనకి ఇదంతా కూల్ గ్లవ్ బాక్స్. ఇదంటే కూల్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే
సైడ్స్ చూసుకుంటే ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ చూసుకుంటే మనకి ఏసీ వస్తుంది అందులోకి. అండ్ లోవర్ గ్లవ్ బాక్స్లో చూసుకుంటే మనకి నార్మల్ లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ సెంటర్ చూసుకుంటే మనకి సెంటర్ చూసుకుంటే 2 ఏసీస్ ఉన్నాయి, 2 ఏసీ వెంట్స్. ఇక్కడ హజార్డస్ లైట్, ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది. మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి టచ్లో ఉంది. మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ప్లే కనెక్ట్ ఉంది అండ్ యాపిల్ ప్లే కనెక్ట్ ఉంది. ఇక్కడ మనకి ఇందులో మనకి నావిగేషన్ సిస్టమ్ అండ్ వాయిస్ ఓవర్ కంట్రోల్ అవి కూడా ఉన్నాయి. అండ్ మనకి ఏసీ చూసుకుంటే ఫుల్లీ ఆటోమేటిక్లో ఉంది. ఈ ఫుల్లీ ఏసీ ఆటోమేటిక్ అంటే మనకి ఆటోలో పెడితే ఏసీ ఆన్ అవుతుంది. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కార్లో ఏసీ అనేది చిల్ అయింది అనుకోండి సార్, ఒక 1 minute ఒక 30 seconds మళ్ళీ ఏసీ ఆఫ్ అయిపోద్ది. అండ్ ఆఫ్టర్ 30 seconds మనకి ఏసీ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఈ కార్లో ఉన్న హ్యూమిడిటీ మొత్తం అది రిసీవ్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తుంది, కూల్ని రిలీజ్ చేస్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే 12 voltage పవర్ సాకెట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే యూఎస్బి సాకెట్, ఆక్స్, మనకి ఇక్కడ ఫోన్ హోల్డర్, మనకి వచ్చేసి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. మనకి ఆమ్రెస్ట్ కూడా అడ్జస్టబుల్గా ఉంది. మనకి ఆమ్రెస్ట్ స్టోరేజ్ బాక్స్ కూడా ఉంది. మనకి ఆమ్రెస్ట్ వచ్చేసి అడ్జస్టబుల్గా ఉంది. ఇది ఒక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి సీట్ గురించి మాట్లాడుకుంటే మనకి లంబార్ కూడా ఒక పర్ఫెక్ట్గా ఉంది, మంచి సపోర్టివ్గా ఉంది. అండ్ మనకి లెగ్ రూమ్ కూడా చూసుకున్నా కానీ బెస్ట్లో ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ మాత్రం నార్మల్గా ఉంది. మనకి స్టీరింగ్ చూసుకుంటే రౌండ్ వీల్లో ఉంది, సిల్వర్ క్రోమ్ బ్యాడ్జ్ ఇచ్చారు సుజుకి అని. మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది, క్యాన్సల్ ఉంది, రీసెట్ ఉంది, సెట్ ఉంది. మనకి ఇది ఏంటంటే ఈ రైట్ సైడ్ మొత్తం మనకి క్రూజ్కి సంబంధించినవి ఉంటాయి. అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి ఉంటాయి. మ్యూట్ మోడ్, వాల్యూమ్ అప్, ప్లస్ మైనస్ అండ్ ఛానల్ చేంజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే వాయిస్ ఓవర్ కూడా ఉంది, వాయిస్ కంట్రోల్ మెథడ్ కూడా ఉంది. ఇప్పుడు మనం వాయిస్ కంట్రోల్ ప్రెస్ చేసి అక్కడ వస్తుంది. ఇదేమో కాల్ లిఫ్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. మనకి ఇక్కడ ఇది మైక్ వచ్చేసి ఫోన్ కాల్స్కి. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూస్తే మనకి ఇది ZA టాప్ ఎండ్ కాబట్టి మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది. కీలెస్ ఎంట్రీ అంటే మనకి 2 steps ఉంటాయి. వన్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లో మనకి ఏసీ ఇస్తుంది, సెకండ్ స్టెప్లో మనకి బ్యాటరీ ఆన్ అయ్యి మన కనెక్టర్లని, ఇంజిన్లో ఉన్న కనెక్టర్లని హీట్ చేస్తుంది. మనకి ఇక్కడ 5 types ఆఫ్ మూడ్ లైట్స్ ఉంటాయి. ఒకటి బ్లూ ఉంటుంది, ఇంకొకటి వైట్ ఉంటుంది, ఇంకొకటి రెడ్ ఉంటుంది, ఇంకొకటి ఆరెంజ్ ఉంటుంది, ఇంకొకటి గ్రీన్లో ఉంటుంది. మనం చూడవచ్చు. ఇప్పుడు కలర్ 4లో ఉంది కదా, కలర్ 5, కలర్ 1, కలర్ 2, కలర్ 3, కలర్ 4, కలర్ 5, కలర్ 1. మనకి సెట్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ స్టిక్ను ప్రెస్ చేయాలి, సెట్ అయిపోతుంది. అండ్ మనకి హెడ్ లైట్స్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ హెడ్ లైట్స్ ఉన్నాయి. అండ్ వైపర్స్ వచ్చేసి మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇచ్చారు. రెయిన్ పడగానే మనకి ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది ఆటో అని, ఇక్కడ ఆటో ఉంది చూసారా. అండ్ ఇక్కడ మనకి రేర్ చూసుకున్నా కానీ మనకి రేర్ వైపర్ సెట్టింగ్ కూడా మనకి ఇక్కడే ఇచ్చారు. మనకి స్టెప్స్ వచ్చేసి 3 మోడ్స్లో ఉన్నాయి వైపర్ స్టెప్స్. అండ్ బ్యాక్ సైడ్ వైపర్ చూసుకుంటే రేర్ది ఓన్లీ 1 step ఇచ్చారు. మనకి వెనక డెమిస్టర్ ఆన్ కావాలంటే మనకి ఇక్కడ రేర్ ఉంది కదా, ఇది డెమిస్టర్ అన్నట్టు. డెమిస్టర్ అంటే డీఫాగర్. అండ్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ డెమిస్టర్. మనకి ఇండికేటర్స్ అండ్ రైట్ ఇండికేటర్స్, మనకి చేంజ్ లైన్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. అదొక అడ్వాంటేజ్. ఈ కారు గురించి చెప్పాలంటే ఒక బడ్జెట్లో ఫుల్ కాంపాక్ట్లో పవర్ ప్యాక్లో అన్ని కాంపోనెంట్స్ ఇచ్చి మనకి రిలీజ్ చేశారు సుజుకి వాళ్ళు. అందుకే
యూనిట్స్ సేల్స్ అయినాయి. ఎందుకంటే ఈ పర్టికులర్లో తక్కువ ప్రైస్ రేంజ్లో మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి డ్రైవింగ్ చేసుకుంటూ చూసాం. అండ్ మనం ఇంజన్ స్టార్ట్ చేసి చూస్తే ఎట్లా, అండ్ మనకి చెప్పడం మర్చిపోయాను, మనకి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఉంది. చూడండి, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్, ఎలక్ట్రికల్ ఓపెనర్. అండ్ మనకి అడ్జస్టబుల్ కూడా ఇన్సైడ్లోనే ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఓఆర్విఎం, లెఫ్ట్ ఓఆర్విఎం, ఇదంతా మాన్యువల్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చారు. అండ్ మనకి ఇన్ఫోటైన్మెంట్లో 4 స్పీకర్స్ విత్ 2 ట్వీటర్స్ ఇచ్చారు. ఇది కూడా ఒక కాంపాక్ట్లో బెస్ట్ సౌండ్ క్వాలిటీ అండ్ బెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని ఉంది. మనకు వాల్యూమ్ చెక్ సౌండ్ సిస్టమ్ అనేది చెక్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. బెటర్ సౌండ్ క్వాలిటీ చూసుకుంటే బెటర్లో ఉంది, బెస్ట్ కూడా కాదు, బెటర్లో ఉంది. అందుకే ఈ కార్ గురించి అన్ని అవార్డ్స్ కూడా ఇచ్చారు. మనకి ఇంజన్ అండ్ సస్పెన్షన్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంజన్ ఫీచర్స్ గురించి మనకి ఆన్ రోడ్ వెళ్ళిన డ్రైవింగ్ చేసుకుంటూ చేసే బెటర్గా ఉంటుంది. మనకి రివర్స్ క్యామ్ చూసుకున్నా కానీ రివర్స్ గేర్లో మనకి గైడ్ లైన్స్ ఇవ్వలేదు, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. మనకి గైడ్ లైన్స్ లేవు మనకి రివర్స్ క్యామ్లో, అదొక డిసడ్వాంటేజ్. కానీ బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ, మంచి క్లారిటీలో ఉంటుంది. ఒక 360 పిక్సెల్స్లో ఉంటుంది మనకి. మనకి ఐడిల్లో ఇంజన్ ఉన్నప్పుడు నార్మల్ 1000 RPMలో ఉంది, 1000 అంటే 998 RPMలో ఉంది. మనం ఫస్ట్ గేర్లో వేసుకుంటే మనకి సెకండ్ గేర్లో 5000 RPM వరకు చేంజ్ ఓవర్ అవుతుంది విత్ 80 స్పీడ్లో. మనకి ఈ కార్లో టార్క్ ప్రొడ్యూస్ అనేది కొంచెం బెటర్గా ఉంది. 2016 వర్షన్ చూసుకుంటే 2019 వర్షన్కి చాలా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేశారు. మనకి టైమింగ్ చైన్ అనేది కూడా, టైమింగ్ బెల్ట్ అండ్ టైమింగ్ చైన్ కూడా మనకి పర్ఫెక్ట్గా బిల్ట్ చేసి ఇచ్చారు. మనకి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ D13L ఉంది. అండ్ మనకి డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 1248 cc ఉంది. అండ్ పవర్ వచ్చేసి మనకి 88 bhp ఉంది. అండ్ టార్క్ వచ్చేసి 200 Nm ఆఫ్ టార్క్ ఉంది. మనకి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి యాక్సిలరేషన్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ మనం ఫస్ట్ గేర్లో చూసుకున్నా కానీ మనకి ఐడిలోనే ఓన్లీ యాక్సిలరేషన్ ఇవ్వకున్నా కానీ మనకి అప్ టు 15 స్పీడ్లో మనకి మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ గేర్లో మనకు వచ్చేసరికి 30 to 40 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మనకి వైబ్రేషన్ అనేది లేదు. ఇంటీరియర్ వచ్చేసి అండ్ ఇంజన్ నాయిస్ క్యాబిన్లో వినిపించడం లేదు, ఎందుకంటే డాంపింగ్ షీట్ అనేది చాలా ప్రొడ్యూస్ చేసి ఇచ్చారు. మనకి డాంపింగ్ షీట్ వల్ల చెప్పాను కదా ఆల్రెడీ, ఏముందంటే మనకి ఎక్స్టీరియర్ నాయిస్ అని మనకి ఇంటీరియర్ వినిపించదు. ఆల్ ఓవర్ కార్ అరౌండ్ ఫిట్టింగ్ చేసి ఇచ్చారు. మనకి సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ABS విత్ EBD ఇచ్చారు అండ్ ESP కూడా ఇచ్చారు. మనకి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, SRS ఎయిర్ బ్యాగ్స్. అండ్ మన స్టీరింగ్ వీలింగ్ చూసుకున్నా కానీ బెటర్గా ఉంది. అంత హార్డ్నెస్ అనేది లేదు, స్మూత్నెస్ అనేది ఉంది. ఎప్పుడైతే 90 స్పీడ్కి మెయింటైన్ చేస్తామో అప్పుడు హార్డ్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. మనం కర్వింగ్ కూడా చూసుకుంటే మనకి రోల్ ఓవర్ మిటిగేషన్ లేకున్నా కానీ బెటర్గా ఉంది. అది ఒక సేఫ్టీ అడ్వాంటేజ్ కూడా చెప్పవచ్చు మనం కర్వింగ్లో.
రోల్ ఓవర్ మిటిగేషన్ లేకున్నా కానీ బెటర్ పర్ఫార్మెన్స్లో మనకి స్టీరింగ్ వీల్ తిరిగింది. ఇందులో హారన్ వచ్చేసి డ్యూయల్ హారన్ ఇచ్చారు. మనకి సస్పెన్షన్ వచ్చేసి కొంచెం హార్డ్నెస్గా ఉంది. బట్ ఏంటంటే మనకి 2016 కన్నా మనకి 2019లో బెటర్గా ఇచ్చారు, కొంచెం స్మూత్నెస్ అనేది చేసి. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి మనకి సడన్గా మెయింటైన్ చేయగలుగుతున్నాం మనము. ఎమర్జెన్సీ బ్రేక్స్ లెక్క కూడా మనకి ఈజీగా వర్క్ అవుతున్నాయి. మనం ఇంజన్ నాయిస్ చూసుకున్నా కానీ మనకి ఇంటీరియర్లో ఎట్లాంటి నాయిస్ లేదు, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. అండ్ పవర్ ల్యాగింగ్ మాత్రం ఒక నార్మల్గా ఉంది. నార్మల్ బ్రేక్ వేసినప్పుడు మనకి థర్డ్ గేర్లో కానీ ఫోర్త్ గేర్లో కానీ మనకి పవర్ ల్యాగ్ అనేది లైట్గా ఉంటుంది, ఎందుకంటే డీజిల్ ఇంజన్ కాబట్టి. పెట్రోల్ ఇంజన్లో అంత మనకి ఉండదు. పెట్రోల్ ఇంజన్ మనకి ఇప్పుడు 2020లో మనకి 1.5 లీటర్ పెట్రోల్లో ఇచ్చారు. అది కే సిరీస్లో ఇచ్చారు. మనకి పెట్రోల్ అన్ని కే సిరీస్లో ఉంటాయి. మన కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ అంటే చాలా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. అండ్ మనకి యాక్సిలరేషన్ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి పర్ఫామ్ చేస్తుంది. మనకి డీజిల్ ఇంజన్లో మనకి 0 to 100 చూసుకుంటే 14 సెకండ్స్లో మనకి మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ 0 to 60 చూసుకుంటే మనకి 8 సెకండ్స్లో మనం పవర్ చేసుకుంటాం. మనకి 5th గేర్లో చూసుకున్నా కానీ యాక్సలరేషన్ బెటర్ టార్క్లో ఇచ్చారు. మనకి చాలా చేంజెస్ ఉన్నాయి మనకి. అండ్ మనం పవర్ ల్యాగ్ అప్పుడు గేర్ షిఫ్ట్స్ కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేసేటట్టు ఇచ్చారు. మనకి ఓల్డ్ వర్షన్ బ్రెజా చూసుకున్నా కానీ న్యూ వర్షన్ బ్రెజా చూసుకున్నా కానీ మనకి గేర్ బాక్స్ అనేది 5 స్పీడ్ మాన్యువల్లో ఇచ్చారు. అండ్ ఆటో ట్రాన్స్మిషన్ కూడా 2019లో వచ్చింది, అది 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్లో ఇచ్చారు. మనం సెకండ్ గేర్లో చూసుకున్నా కానీ మనకి పర్ఫార్మెన్స్ అనేది ఈజీగా ఉంది. అండ్ రిఫైన్మెంట్ చేసి ఇంజన్ ఇచ్చారు 2019లో. మనకి ఎక్కువ వైబ్రేషన్ లేదు, ఎక్కువ నాయిస్ లేదు. అండ్ మనకి ఇంటీరియర్ క్యాబిన్ నాయిస్ కూడా లో వైబ్రేషన్స్లో ఉంది. మనం 4th గేర్లో కూడా చూసుకున్నా కానీ పవర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే యాక్సలరేషన్ అనేది చాలా బెటర్గా ఉంది. యాక్సలరేషన్ అనేది మనకి ఏమున్నా మనకి టైమింగ్ చైన్ వల్లనే మనకి ఈజీగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. మనకు కర్వింగ్ చూసుకున్నా కానీ బెటర్గా ఉంది, ఎందుకంటే లోవర్ ఆర్మ్స్ కూడా మనకి డబల్ బుషెస్ ఇచ్చారు మనకి దీంట్లో. అండ్ సస్పెన్షన్ వచ్చేసి కూడా మనకి హైట్లో ఇచ్చారు. మనం ఈ కార్లో మెయిన్గా మాట్లాడాల్సింది ఏంటంటే ఇంజన్ మనకి క్యూబిక్ కెపాసిటీ తక్కువ ఉన్నా కానీ మనకి బెటర్ పర్ఫార్మెన్స్లో మనకి యాజ్ యూజువల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 1.3 లీటర్ కూడా అలానే సేమ్ బేస్లో ఇచ్చారు మనకి. సేమ్ కాకపోతే టార్క్ ఒకటి ఇంక్రీజ్ ఎక్కువ చేసి మనకి పవర్ ఒకటి తక్కువ చేశారు. డిఫరెన్స్ దాంట్లో మనకి మెయింటైన్ ఈజీగా తెలిసిపోతుంది. మన ఈ ఇంజన్ మాత్రం మనకి సుజుకి స్విఫ్ట్లో ఉంటుంది, సుజుకి ఎర్టిగాలో ఉంటుంది. కానీ మనం టార్క్ ఎక్కువ ఇంక్రీజ్ చేసేసరికి మనకి హార్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే టార్క్ ఇంక్రీజ్ చేయలేదంటే మనకి యాక్సలరేషన్ అనేది ఎక్కువ ఉండదు మన కార్లో. కానీ ఈ కార్లో టార్క్ ఎక్కువ ఇంక్రీజ్ చేసి ఇచ్చారు కాబట్టి మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇంజన్ ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంది. మనకి ఇది మనకి కార్లో చూసుకుంటే బడ్జెట్లో మనకి అన్ని ఫీచర్స్ తోటి అన్ని స్పెసిఫికేషన్స్ తోటి ఫిల్ అయ్యి ఫుల్లీ లోడెడ్ అనే కార్ కూడా చెప్పుకోవచ్చు ఈ కార్లో. దీని బాడీ స్ట్రక్చర్ వచ్చేసి GOA గోవా బాడీ స్ట్రక్చర్. ఆ గోవా బాడీ స్ట్రక్చర్ వల్ల కూడా మనకి సేఫ్టీ అనేది మనకి ఈజీగా ఉంటుంది. దీని రేటింగ్ వచ్చేసి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఇచ్చింది 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు 2019లో. 2016లో మనకి 3.8 స్టార్ ఇచ్చారు.
ఇది గోవా GOA బాడీ స్ట్రక్చర్ ఇచ్చారు కాబట్టి మనకి సేఫ్టీ పరంగా చూసుకుంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మనకి సేఫ్టీ బీమ్ కూడా ఇచ్చారు మన డోర్కి. ఆ సేఫ్టీ బీమ్ వల్ల కూడా మనకి ఎనర్జీ అనేది మొత్తం సేఫ్టీ బీమ్ తీసుకొని మనకి ఏ ఇంజురీ కాకుండా చూసుకుంటుంది. మనం ఎప్పుడైనా 4th గేర్లో చాలా ఫస్ట్ గేర్ కానీ 4th గేర్ కానీ సెకండ్ 3rd 4th గేర్లో కానీ ఎప్పుడైతే స్పీడ్ యాక్సలేషన్ ఎక్కువ ఇచ్చినా కానీ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి గేర్ చేంజ్ ఇండికేటర్ అనేది మనకు చూపిస్తుంది. దాని ప్రకారంగా మనం వెళ్తే బెటర్ మైలేజ్ ఇస్తాయి. దీని ఎగ్జాక్ట్ మైలేజ్ వచ్చేసి సిటీలో చూసుకుంటే మనకి 15 to 16 ఇస్తుంది. ఆన్ హైవే చూసుకుంటే 18-19 వస్తుంది. బట్ ARAI లైసెన్స్డ్ ప్రకారం చూసుకుంటే మనకి 24 ఇచ్చారు మనం సుజుకి షోరూమ్ వాళ్ళు, కానీ అంత రాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.